బుజ్జి నువ్వు అయితే సినిమాలో చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా బాగున్నావు. సినిమాలో కూడా ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా బొమ్మ అంటే బొమ్మలు ఎక్కువ ఉన్నావు. నాటకాలలో బొమ్మలు ఉంటాయి కదా ఇట్లా మంచిగా ఏమంటారు తమ్మి ఇట్లా ఆ బొమ్మలు ఆడిస్తుంటారు అట్లా, ఆ పిల్ల నాటకాల పిల్ల అనమాట, నాటకాల పిల్ల అదే కదా. డ్రామా మీ ఫాదర్ డ్రామా మళ్ళీ ఆ డ్రామాని నువ్వు ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నావు కదా. మంచిగా చేసినావు, చాలా బాగా చేసినావు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఈయనతోటి నటన చేసినావు, యాక్టింగ్ చేసినావు కదా రోషన్. ఎట్లా అనిపించింది? మంచిగా ఉండేనా? సతాయించిండా రోషన్ ఏమన్నా? No, such a sweet guy, lovely guy, wonderful guy. కాదు బుజ్జి, నువ్వు ఇది ఫస్ట్ సినిమానా తెలుగులో? ముందు చేసినావా ఏమన్నా ముందులో? Before you did that? This is my first movie. I committed another film, but this film got released first. ఇంకొకటి కూడా కమిట్ అయిపోయింది. ఇది తెలుగులో ఫస్ట్? తెలుగులో ఫస్ట్. కేరళలో ఏమైనా చేసినావా? కేరళలో I used to do movies. 1 2 3 హౌ మెనీ? 30. 30. ఓ ఏమో పిల్ల చూడుండేమో 30 సినిమాలు చేసింది, అంత మిడతలు ఇంత ముద్దమంత ముద్దుగా ఉన్నది. అవునండి, చాలా ఎక్స్పీరియన్స్ తనకి. యు ఆర్ వర్కింగ్ సిన్స్ యు ఆర్ 15. తనకి 15 సంవత్సరాల నుంచి తను యాక్టింగ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు ట్రైనింగ్ చేసినావా ఈ నాటకము డ్రామా ట్రైనింగ్ ముందు ఎప్పుడన్నా? చిన్నప్పుడు స్కూల్లో? చిన్నప్పుడు ఐ యూస్ టు డూ థియేటర్స్, కొంచెం యాక్టింగ్, మోనో యాక్ట్స్ ఎలా అవన్నీ చేసినాము, అందుకనే సినిమాలో ఈజీ అయింది అదా. మా నాటకంలో పాత్రలు ఉన్నాయి, నటులు కావాలి అని వస్తుంది కదా తమ్మి నీ దగ్గరికి. అవునవును, ప్లస్ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడింది. డబ్బింగ్ తనే. పోరలు ఏమన్నా హుషారుంటారా కేరళ పోరలు? చూసినరా? నేను నిజం తమ్మి, మనకంటే కేరళోళ్ళు తమిళోళ్ళు చాలా జిద్దుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి పట్టుదల ఎక్కువ, భాష చాలా తొందరగా నేర్చేసుకుంటది. ఇంకొక సినిమా చేస్తే వచ్చేస్తుంది. మళ్ళా సినిమాలో మనం మొత్తం తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగు ట్రై వస్తుంది, వీళ్ళు ట్రై అంటారు కానీ వచ్చేస్తుంది వీళ్ళకి. తెలుగు కష్టం. తమి పాట ఏకదం ఉంది, గిరగిర గిరగిర. ఏంది తమ్మి నువ్వు పాట నువ్వు ఒక్కనివి చేసినావు, ఆ పిల్ల ఒక్కటి చేసింది కానీ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తా అంత పబ్లిక్ అంతా అదే గిరగిరగిరని. అవును, మొన్న మేము థియేటర్ విజిట్కి వెళ్తే హౌస్ఫుల్స్, అక్కడ పిల్లలందరూ గిరగిరా సాంగ్ కి వెళ్ళాం. ఆ వీడియోలు కూడా మేము పెట్టాం ఇన్స్టాగ్రామ్ లో. సో అందరూ గిరగిరా అని థియేటర్ లో డాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. సంగీతం ఎవరు చేసిండ్రు? మిక్కీ జే మేయర్ గారు. చాలా పెద్ద ఆయన, మస్తు సినిమాలకు చేసిండు, పెద్ద హిట్ సినిమాలు చేసిండు కదా. నువ్వు కలిసినవా ఆయనను? ఆయన్ని కలిసాను నేను. కలిసి ఆయనకు చాలా నచ్చింది సినిమా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఆయనే చూస్తారు కదా, ఆయనకి చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా 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 బాగా కొట్టారు.